హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. గత 4-5 రోజులుగా అందరికీ ఒక సబ్జెక్టు కనబడుతూ ఉంది. విమానాలు రద్దవుతున్నాయి, విమానయాన సంస్థలు రద్దు చేస్తున్నాయి అన్నట్లుగా. ఇటు ముంబై కావచ్చు, ఢిల్లీ కావచ్చు, కలకత్తా కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, వందలల్లో విమానాలు రద్దవుతున్నాయి. అందరూ కూడా ఆ కౌంటర్ల మీద పడి గొడవబడి ఒక యుద్ధమే చేస్తూ ఉన్నారు. కొంతమంది దీనావస్థలో కూర్చొని అలా దీనంగా చూస్తూ ఉన్నారు. రద్దయిన విమానాలు మళ్ళీ ఎప్పుడు మొదలవుతాయనేది. సో ఈ రకమైన ఎన్విరాన్మెంట్ అయితే మనకు కనబడుతోంది. ఇది చూడ్డానికి చాలా సింపుల్గా ఉన్నా మన దేశంలో ఉన్న రకరకాల దరిద్రాల్లో ఇది కూడా ఒకటి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక బస్సు క్యాన్సిల్ అయినంత ఈజీగా, ఒక లాస్ట్ మినిట్లో వాతావరణం బాగాలేదని ఒక ట్రైన్ క్యాన్సిల్ అయినంత ఈజీగా ఈరోజు ఎటువంటి రీజన్స్ తోటి విమానాలు రద్దవుతున్నాయనేది మనం ఇక్కడ క్యాల్కులేట్ చేసుకోవాలి. వాతావరణం బాగాలేకనా, లేకపోతే ఏదైనా సేఫ్టీ కన్సర్న్స్ అంటే కాదు. కేవలం ఒక స్ట్రాటజీతో క్యాన్సిల్ అవుతున్నాయి. ఏమిటి ఆ స్ట్రాటజీ? ఆ స్ట్రాటజీ వెనక ఉన్న అసలైన రహస్యం ఏమిటి? అండ్ ఈ విమానయాన సంస్థ ఎందుకు ఇలా చేస్తోంది? మరి ప్రభుత్వం దీని మీద చిత్తశుద్ధితో ప్రయత్నం ఏమైనా చేస్తోందా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పెట్టడానికి? సో ఉద్యోగుల్ని తీసుకోవాలి, ముఖ్యంగా పైలట్లను తీసుకోవాలి అని చెప్తున్నప్పటికీ తీసుకోకుండా పనిచేస్తున్న సంస్థలు ఏమిటి? రూల్స్ని అప్లై చేసి చక్కగా నడిపిస్తున్న సంస్థలు ఏమిటి? దీనికి పరిష్కారం ఏమిటి? ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. మనతో పాటు రిటైర్డ్ కల్నల్ వివి రావు గారు ఉన్నారు. వారు ఈ అంశంపై మనకు చక్కటి అవగాహన కల్పిస్తారు. వారిని అడిగి తెలుసుకుందాం. వివి రావు గారు, నమస్తే అండి. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో ఈరోజు ఇన్ని ఫ్లైట్లు క్యాన్సిల్ అవ్వడం, డిసెంబర్ 10-15 తారీఖు లోపు మొత్తం సెట్ చేసేసుకుంటాం మేము అని చెప్పడం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా పాటించాలి అని చెప్పి ప్రభుత్వం కూడా చెప్పడం. సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ సినేరియోని? ఇదేమైందంటే ఇండిగో అన్నది ఈ సంవత్సరం బహుశా 20th యానివర్సరీ చేసుకుంటుంది. ఇట్ హాస్ గోన్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎయిర్లైన్. ఆల్మోస్ట్ 450 విమానాలు, 1500 ఫ్లైట్స్, అందులో దాదాపు 94 డొమెస్టిక్, తర్వాత 43 ఇంటర్నేషనల్, కొన్ని లాంగ్ రేంజ్, మోస్ట్లీ ఎయిర్ బస్ మీద డిపెండ్ అయింది. వీళ్ళు లీన్ అండ్ మీన్ అండ్ హైయెస్ట్ ఫ్లైట్ టైం అంటే 24 గంటలు 19 గంటలు విమానాన్ని గాల్లో ఉంచేవారు. ఆ విధంగా బాగా ప్రాఫిటబుల్ అయింది. తర్వాత ఫారెన్ లో యూకే అన్నది ఒక లో కాస్ట్ ఎయిర్లైన్ మరీ విపరీతంగా, అంటే దాదాపు హాస్యాస్పదంగా చేసేవారు అన్నిటినీ మానిటైజ్ చేసి. ఆ విధంగా వీళ్ళు మానిటైజ్ చేశారు. అంతకుముందు వరకు సీట్స్ అన్నవి ఎట్ ర్యాండమ్ ఇచ్చేవారు, మీకు కావాల్సింది కూడా సెలెక్ట్ చేసుకోవడానికి ఫుల్లీ ఫ్రీగా ఉండేది. ఇప్పుడు సీట్ ని కూడా మానిటైజ్ చేశారు. ఈ సీట్ కావాలంటే ఎంత, ఈ సీట్ కావాలంటే ఎంత, ఓన్లీ 4-5 సీట్లు ఫ్రీ పెట్టడం. అవును. తర్వాత ఫుడ్ అన్నది 4 hours జనరల్ గా మినిమం ఫ్లైట్ టైంలో, అంటే ముందర బోర్డింగ్ టైం కానీ, తర్వాత ఫ్లైట్ టైం కానీ, తర్వాత బయటకు రావడం కానీ కనీసం 4 to 5 hours పడుతుంది ఒక యావరేజ్ ట్రిప్ లో కూడా. అందుకని చెప్పి ఫుడ్ అండ్ స్నాక్స్ జనరల్ గా రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆ రిక్వైర్మెంట్ ట్రైన్, రైల్వే స్టేషన్ లో అయితే ఆగిన ప్లాట్ఫామ్ లో లోకల్ సేల్ ఉంటుంది, ఇక్కడ మాత్రం ఇన్ ఫ్లైట్ సేల్ ఉంటుంది. దాన్ని కూడా ఫుల్లీ మానిటైజ్ చేశారు. 2015 లో 150 రూపాయలు ఉన్న శాండ్విచ్ ఇప్పుడు 300 రూపాయలు చేశారు. అలాగే మిగతాయి కూడా చేశారు. ఈ విధంగా తర్వాత ఎక్సెస్ కొంచెం 15 kgలకి 0.1 kg పెరిగినా కానీ దాన్ని 1 kg తీసుకుని 250 రూపీస్ పర్ కేజీ నుంచి మొదలుపెట్టి ఇప్పుడు 600 రూపీస్ పర్ కేజీ చేశారు. అలాగే మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు లైన్ లో నుంచుని టికెటింగ్ అది చేసుకోవాల్సి ఉంటుంది. దానిలో ప్రయారిటీ టికెటింగ్ అని చెప్పి దాన్ని కూడా మానిటైజ్ చేయడం పెట్టారు. ఇంకొక 400-600 తీసుకోవడం, ప్రయారిటీ చెక్ ఇన్ అనడం. ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దానికి వేరే విధంగా ఆటోమేటిక్ చెక్ ఇన్ మొదలైందండి. కాకపోతే ఏంటంటే ఇటువంటి అన్ని మానిటైజ్ చేసుకుంటే విపరీతమైన ప్రాఫిటబుల్ కంపెనీ, ఓన్లీ ప్రాఫిటబుల్ కంపెనీ ఇన్ ద వరల్డ్. తర్వాత వాళ్ళది యాటిట్యూడ్ కూడా చూస్తే ఏంటంటే చాలా దూకుడుగా వెళ్ళారు. 2005 లో ఒక లీజ్డ్ ఎయిర్ క్రాఫ్ట్ తోటి 2006 ఆగస్ట్ ని స్టార్ట్ చేసింది. ఒక్కసారి సడన్ గా ప్యారిస్ ఎయిర్ షోలో 100 ఎయిర్ బస్ ఆర్డర్ చేస్తారు. దాని తర్వాత ఇంకోసారి 150 ఆర్డర్ చేస్తారు. దాని తర్వాత 250 ఆర్డర్ చేస్తారు. అంటే ఏంటంటే స్కేలింగ్ అప్ అంటారు మేనేజ్మెంట్ లో.
ఇది నిజంగా బోల్డ్ డెసిషన్. అంటే ప్రపంచంలో ఇంత డిమాండ్స్ అసలు హైయెస్ట్ డిమాండ్ ఎవరు చేయలేదు. అంటే ఆహా. ఎయిర్ బస్ మొత్తం కొన్ని సంవత్సరాలు నడిచే విధంగా ఈ విధంగా చేశారు. ఆ. అది ఒకే టైప్ ఎయిర్ క్రాఫ్ట్ తీసుకున్నారు, ఎయిర్ బస్ 320 వేరియంట్స్. ఉమ్. సో దాని మెయింటెనెన్స్ ఇదంతా ఈజీగా ఉండే విధంగా, సీట్స్ అన్ని ఫిక్స్డ్ గా ఉండే విధంగా అన్ని. ఉమ్. అయితే వీళ్ళకి ఆ యాటిట్యూడ్ ఒక అహంభావం తీసుకొచ్చింది. ఓకే. మేము వి కెనాట్ ఫెయిల్, వీఆర్ సో బిగ్ దట్ వీ కెనాట్ ఫెయిల్, టూ బిగ్ టు ఫెయిల్. టూ బిగ్ టు ఫెయిల్. ఆ యాటిట్యూడ్ తోటి జనవరి 2024లో ఇంటర్నేషనల్ ఏవియేషన్ నార్మ్స్ ఏవైతే ఉన్నాయో, IATA అంటారు, ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రావెల్ అసోసియేషన్, వాళ్ళకున్న నామ్స్ ప్రకారం మన ఇండియాలో DGCA ఉంటుంది, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఇది మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ప్రస్తుతం ఎర్రన్నాయుడు గారు అబ్బాయి ఈజ్ ద మినిస్టర్, రామ్మోహన్ నాయుడు. రాము. వీళ్ళందరూ మంచి జనరల్ గా నోన్ టు బి, అంతకుముందు ఉన్న మినిస్టర్స్ కూడా చాలా బ్యాలెన్స్డ్ మినిస్టర్స్ ఎవరైతేనా. వీళ్ళందరూ కొన్ని నామ్స్ బాగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి తీసుకురావాలని చూశారు. ఎయిర్పోర్ట్స్ ఎక్స్పాన్షన్, రీజనల్ ఎక్స్పాన్షన్, ఉడాన్ అన్న స్కీమ్ తీసుకొచ్చి 2,500 రూపాయలు టికెట్ పెట్టి స్మాల్ కనెక్టింగ్, అంటే ఇక్కడ నుంచి విజయవాడ టు తిరుపతి, విజయవాడ టు బెంగళూరు, ఇటువంటి స్మాల్ డిస్టెన్స్ కూడా కవర్ చేయడం మొదలుపెట్టారు. అయితే వీళ్ళకి ఎంత ఇదైందంటే జనవరి 24లో ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ అన్నది ఒక రూల్ పాలసీ తీసుకొచ్చారు. ఓకే. అందులో ఏంటంటే ఇప్పుడు వరకు జనరల్ గా 48 గంటల వరకు పైలట్ కి డ్యూటీ వచ్చేది. పైలట్ కానీ వాళ్ళ ఎయిర్ క్రూ కానీ వాళ్ళకి 40 గంటలు చేశారు. ఓకే. విచ్ ఈజ్ యాజ్ పర్ లేబర్ లా యాక్చువల్లీ చెప్తే. అలాగే 48 hours కంటిన్యూస్ రెస్ట్ ఇన్ ఎ వీక్. ఓకే. కంటిన్యూస్ సింగిల్ స్ట్రెచ్ లో 48 hours ఉండాలి. జనరల్ గా కార్పొరేట్ సెక్టర్ లో కూడా సాటర్డే సండే జనరల్ గా సెలవు ఇస్తారు. అంటే 48 hours రెస్ట్ వస్తుంది మీకు. అలాగే నైట్ ఫ్లయింగ్, ఎందుకంటే నైట్ ఫ్లయింగ్ చాలా స్ట్రెనియస్ గా ఉంటుంది. చాలా తక్కువ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి ఇండియాలో ఇన్స్ట్రుమెంటేషన్ ల్యాండింగ్ తోటి పర్మిట్ చేసేవి. ఓకే. అంటే కొంత మాన్యువల్ గా వీళ్ళు పైలట్స్ స్ట్రెయిన్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పటి వరకు వారానికి 8 ఫ్లైట్లు ల్యాండింగ్ పర్మిషన్ ఇచ్చేవారు. ఓకే. ఇప్పుడు వాటిని 2 చేశారు. నైట్ ల్యాండింగ్, టేక్ ఆఫ్ ఎప్పుడైనా కానీ. ఎందుకంటే శ్రీనగర్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ సౌత్ లేవు, కానీ ఒకవేళ శ్రీనగర్ నుంచి డైరెక్ట్ త్రివేంద్రం వెళ్ళినా కానీ 3.5 hours 4 hours లో వెళ్ళిపోతారు. డే టైమ్ టేక్ ఆఫ్ అయినా కానీ నైట్ టైం ల్యాండింగ్ కౌంట్ అవుతుంది. అది 2 కంటే ఎక్కువ వారానికి ఉండకూడదు, స్ట్రెయిన్ తగ్గించడానికి. అంటే ఏంటంటే మామూలుగా కూడా 48 hours కంటిన్యూస్ రెస్ట్, 8 hours ఒక కంటిన్యూస్ నైట్ రెస్ట్ కూడా వీళ్ళకి వస్తుంది బై అండ్ లార్జ్. ఈ విధంగా ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్ అన్నది ఏంటంటే విమానంలో మన ఎయిర్ ఇండియా యాక్సిడెంట్ చూసాం, ఒక అతను తప్పించి మిగతా వాళ్ళు ఎవరు బతకడం సాధ్యం కాలేదు. అందులో వచ్చిన ఒక కారణం, నేను దానికి కారణం అంటలేదు, కానీ వన్ ఆఫ్ ది పాసిబుల్ కాజెస్ ఏమన్నారంటే ఫెటిక్, అంటే క్రూ అలసిపోవడం, ఫెటిక్ అది అన్నారు. సో ఆ విధంగా చూస్తే ఏంటంటే DGCA చాలా లీనియంట్ గా దాదాపు 22 నెలలు టైం ఇచ్చిందండి. జనవరి 2024లో చేసింది, December 1st నుంచి phase 1 ఇంప్లిమెంట్ చేయాలి. బై 2026 February 2nd phase కంప్లీట్ గా ఇంప్లిమెంట్ అవ్వాలి. దీనివల్ల ఇంప్లికేషన్ బేసికలీ ఏమొచ్చేదండి, 15 to 20% మీ క్రూ స్ట్రెంత్ ఇంక్రీజ్ అవ్వాల్సి ఉంది. సో ఇది మంచిదే కదండి, ఈ రూల్స్ పెట్టడం మంచిదే, చాలా మంచిది, అది కరెక్ట్ కూడా. ఎందుకంటే పైన పైలట్లు కానీ బేసికలీ పైలట్స్ ఎక్కువ, క్రూ కొన్ని చిన్న తప్పులు చేసినా కానీ అవి సర్దుకోవచ్చు. కానీ పైలట్స్ తప్పులు చేస్తే మాత్రం మొత్తం 180 నుంచి ఎంత వరకు ఉంటారో ఆ ఎయిర్ క్రాఫ్ట్ సైజుని బట్టి. ఎందుకంటే ఇండిగో దగ్గర కూడా వాళ్ళు ఎప్పుడు బోయింగ్ విమానం తీసుకోలేదు, కానీ 3 ఏళ్ల క్రితం ఒక బోయింగ్ లీజుకి తీసుకున్నారు ఎక్స్టెండెడ్ రేంజ్, డైరెక్ట్ గా అమెరికా ఫ్లై చేయగలిగే కెపాసిటీ ఉన్నది. అలాగే ఎయిర్ బస్ 900 ఏదైతే 400 రేంజ్ ఉందో, అంటే ఇక్కడ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో డైరెక్ట్ గా ఫ్లై చేయగలిగే కెపాసిటీ ఉన్న విమానం, దానిలో దాదాపు 400 మంది కూర్చోవచ్చు. ఓకే. అటువంటి విమానాలు కూడా ఉన్నాయి. అంతమంది ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మొత్తం వెదర్ కండిషన్స్ అన్ని బాగున్నా కానీ, టెక్నికల్ కండిషన్స్ బాగున్నా కానీ, ఫెటిక్ ఒక కారణం కాకూడదు.
అవును. ఏంటంటే ఇది మ్యాన్ మేడ్. మిగతావంటే వెదర్ లేకపోతే ఏదోటి అయింది, కమ్యూనికేషన్ డిస్రప్షన్, ఇప్పుడు జీపీఎస్ డిస్రప్షన్స్ కూడా వస్తున్నాయి. అవును. పాకిస్తాన్ స్పూఫ్ చేస్తుంది అంటున్నారు. అవును. అప్పుడు మాన్యువల్ గా చేయాల్సి ఉంటుంది. ఉమ్. సో పైలట్స్ డ్యూటీ అన్నది తర్వాత ఇంకోటి చూడండి, పైలట్స్ అందరూ ఎవరు ఓవర్ వెయిట్ ఉండరు. ఆ, వాళ్ళు స్విమ్మింగ్ చేయడానికి వీలు పడదు, ఎందుకంటే రొంప పడుతుంది మనకి. ఆ, వాళ్ళకి రొంప కూడా పట్టకూడదు. పట్టకూడదు. పార్టీస్ లో డ్రింక్స్ తీసుకోకూడదు, ఆ, ఎందుకంటే దాని హ్యాంగ్ ఓవర్ ఎఫెక్ట్ ఉంటుంది. ఆ, ఎక్కువ లంచ్ కూడా కొంచెం తిందామని బాగుంది తిందామని కూడా ఉండదు, ఫెటీక్ వస్తుంది. ఓకే. సో వాళ్ళకి లైఫ్ స్టైల్ కండిషన్స్ కూడా చాలా విపరీతంగా ఉంటాయి. ఆ, వెరీ రేర్లీ యూ విల్ సీ దమ్ ఫ్యాట్. ఆ, అంటే ఏంటంటే మా ఆర్మ్ ఫోర్సెస్ లో ఉన్న వాళ్ళకంటే వాళ్ళ ఫిట్నెస్ కండిషన్స్ ఇంకా యాక్చువల్ గా బాగా మెయింటైన్ చేస్తారు. ఆ, ఆ విధంగా చూస్తే ఏంటంటే డీజీసీఏ చేసింది 100% కరెక్ట్. కానీ ఈ వీళ్ళ యాటిట్యూడ్, కమండీ యాటిట్యూడ్ మేము చాలా ఎందుకంటే 93% 2005 నుంచి కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్, స్పైస్ జెట్ అయితే యజమాన్యం మారింది, 2 సార్లు మారిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చింది. ఉమ్, ఇప్పుడు కూడా అంత స్ట్రాంగ్ గా ఆపరేట్ చేయట్లేదు. ఉమ్, గో ఎయిర్ ఇదైపోయింది, ఉమ్, జెట్ ఎయిర్వేస్ ఇదైపోయింది, అంతకుముందు సహారా ఎయిర్వేస్ ఉండేది అదైపోయింది. అవును. ఇటువంటి కింగ్ ఫిషర్ ఉమ్, చాలా బాగుండేది, అది ఫ్లైట్ సర్వీస్ అంతా ఉమ్, ఆన్ టైం ఉండేది, అది కూడా డిఫెక్ట్ అయిపోయింది. ఉమ్, ఇవన్నీ డిఫెక్ట్ అవుతా ఉంటే వాళ్ళ కెపాసిటీ అంతా ఇండిగో అబ్జర్వ్ చేసేసింది గవర్నమెంట్ సెక్టర్ లో ఎయిర్ ఇండియా ఉండగా. ఉమ్, ఇప్పుడు ఎయిర్ ఇండియా ప్రైవేటైజ్ అయిందనుకోండి, వీళ్ళిద్దరూ కలిపి 93% ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ అదే ఎయిర్ ప్యాసింజర్స్, దాదాపు మనకి ఎయిర్ ప్యాసింజర్స్ దాదాపు 50 కోట్లు సంవత్సరానికి. ఉమ్, మన పాపులేషన్ 150 కోట్లు అయితే సర్ప్రైజింగ్ థింగ్, ఎందుకంటే కార్పొరేట్ సెక్టర్ ఎప్పుడైతే బాగా పెరిగిందో ఎయిర్ ట్రావెల్ పెరగాల్సి వచ్చింది. ఆ. సో సంవత్సరానికి 50 కోట్లు. 50 కోట్లు. అది. అందులో 64% ఇండిగోది అయిపోయింది, అంటే 2/3. ఉమ్, వాళ్ళు ఏమనుకున్నారంటే, ఎందుకంటే మీరు ఆలోచించండి, కేవలం 15% ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసి మిగతా కరెక్ట్ గా రన్ చేయగలరు ఇప్పుడు కూడా. ఆ, కానీ వాళ్ళు కావాలని అది ఢిల్లీలో అన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ చేశారు. ఆ, అంటే ఏంటంటే వాళ్ళ పవర్ సత్తా ఏంటో యూనియన్ లా చూపించారు. చూపిద్దాం. రోడ్డు మీద కూర్చుని యూనియన్ ధర్నా ఎలా చేస్తుందో ఫ్యాక్టరీ మూతపడడానికి ఉమ్. అలా చేశారు ఇండిగో మేనేజ్మెంట్. అంటే ఏంటి, రూల్స్ అప్లై చేయొద్దు అనే ఉద్దేశం. చెయ్యండి, లేకపోతే రిలాక్స్ చేయండి, లేకపోతే మేము పని చేయమన్నట్టు. ఆ, కానీ ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, ఇంకో 2-3 చిన్న ఎయిర్లైన్స్ ఉన్నాయి, ఓకే. వాళ్ళు మాత్రం వీటిని కరెక్ట్ గా 2 సంవత్సరాల్లో ఇంప్లిమెంట్ చేశారు. చేసేసారు. ఉమ్, అంటే వాళ్ళు లాసులకు వెళ్ళాలి, కానీ వీళ్ళ ప్రాఫిట్ మాత్రం కావాలి. ఉమ్, ఇందులో 2 మెయిన్ ప్రమోటర్స్ ఉన్నారు, ఒకళ్ళు రాకేష్ గంగ్వాల్ అని, ఉమ్, ఇంకొకళ్ళు రాహుల్ భాటియా. ఒకళ్ళు భాటియా, ఒకళ్ళు గంగ్వాల్. ఉమ్, ఈ గంగ్వాల్ అన్న అతను యుఎస్ ఎయిర్వేస్ కి సిఇఓ కింద చేశాడు, ఆయన ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఇచ్చాడు. ఉమ్, ప్లస్ ఆ నెట్వర్క్ ఉంది, ఉమ్, ఆ నెట్వర్క్ తోటే ఇలాంటి నిర్ణయాలు 100, 150, 250 ఇటువంటి విమానాలు ఆర్డర్ ప్లేస్ చేయడం కూడా అదే నడిచింది. ఓకే. అయితే 2 వారాల క్రితం ఏమైందంటే, ఎయిర్ బస్ లో ఈ 320 ఎస్పెషల్లీ ఈ వీళ్ళకున్న మోడల్స్ అన్ని అవే, ఉమ్, అందులో ఒక సాఫ్ట్వేర్ లోపం ఆస్ట్రేలియాలో దొరికింది. ఆ, దాంతో ప్రపంచంలో 6,000 ఉన్న విమానాలు 6,000 ఉంటే మొత్తం అన్ని డౌన్లోడ్ చేసి సాఫ్ట్వేర్ అప్లోడ్ చేయాల్సి వచ్చింది. ఓకే. ఇండియా చాలా ఎఫిషియెంట్ గా 48 అవర్స్ లో దాదాపు 90% పూర్తి చేసిందండి అది ఉమ్, సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్. ఉమ్, అది చాలా మెచ్చుకోవాల్సిన విషయం. చాలా మీడియాలో చాలా అండర్ ప్లే అయింది, కానీ అవునవును. అది చాలా మెచ్చుకోవాల్సిన విషయం. అవును. అయితే ఈ మీరు ఇప్పుడు గవర్నమెంట్ ని బ్లాక్ మెయిల్ చేసి ఉమ్, ఢిల్లీలో ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ చేసి వీళ్ళు ఇది చేశారు, గవర్నమెంట్ ని రిలాక్స్ చేయించారు ఇప్పుడు December 15th వరకు. December 15th వరకు. బట్ ఇక్కడ యాక్చువల్ గా ఇప్పుడు కూడా చూస్తే ఓన్లీ 15% వాళ్ళు కొంచెం తేడా చేయొచ్చు, మిగతావన్నీ కరెక్ట్ గా రన్ చేయొచ్చు, ఉమ్, కానీ వాళ్ళు ఇంకా పవర్ చూపిస్తున్నారు. కరెక్టే కానీ సార్, ఇప్పుడు 610 కోట్ల రూపాయలు రీఫండ్ కి ఇవ్వడము, ప్యాసింజర్స్ కూడా చాలా ఇబ్బంది పడి మొత్తం అసలు ఆ ఎయిర్లైన్స్ కే చెడ్డ పేరు వచ్చే పరిస్థితి కనబడింది కదా. మరి ఇది వాళ్లకు ఫేమ్ దెబ్బతిన్నట్టే కదా. మరి ఫేమ్ వదిలేయండి, ముందర ఏంటంటే దాదాపు 8 లక్షల ప్యాసింజర్స్, ఆ, ఇప్పుడు ఈ రోజు 300 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయింది మళ్ళా. అంటే దాదాపు ఇంకొక 36,000 కనీసం లెక్క పెట్టుకోండి, ఆ, తక్కువ టికెటింగ్ అయినా కానీ. ఆ, అంటే దాదాపు 8.5 లక్షల ప్యాసింజర్స్, అందులో కనీసం 150 మంది సొంత పెళ్లి కోసం వెళ్తా ఉంటారు. ఓకే. కనీసం దాదాపు 50,000 మెడికల్ ట్రీట్మెంట్ కోసం వెళ్తున్నారు. Yes, yes. ఎందుకంటే నిన్న నా ఫ్రెండ్ తోటి మాట్లాడుతున్నాను, పాట్నాలో ఉన్నారు, Hmm. ఆయన ఢిల్లీ వెళ్ళాలి నిన్న.
ఉమ్, రిఫరల్ కోసం, అంటే రివ్యూ అనుకోండి. ఓకే. కానీ ఆయన రివ్యూకి ఢిల్లీ వెళ్ళాలి. ఆ, ఆయనది ఇండిగో ఫ్లైటే. ఓ, నేను లక్కీలీ లాస్ట్ డే అంటే డిసెంబర్ ఫస్ట్నే వచ్చాను సాయంకాలం. ఆ, సేమ్ బై ఇండిగో ఫ్లైట్ ఉంది. ఓకే. 4 గంటలు డిలే చేసి 4 గేట్లు మార్చి ఫైనల్ గా వచ్చాను లక్కీలీ. ఓకే. సో ఇదంతా ఏమవుతుందంటే తర్వాత ఏంటంటే వీళ్ళు టికెటింగ్ కూడా ఎలా చేశారంటే ఆల్గోరిథమ్స్ వాడి 2-3 సార్లు చెక్ చేస్తుంటే దాని రేట్ పెరిగిపోతుంది. ఓకే. ఓకే. ఓ, సో ఆర్టిఫిషియల్ గా ఇన్ఫ్లేట్ చేస్తున్నారు. ఒక్కోసారి ఎయిర్ క్రాఫ్ట్ ఖాళీగా ఉంటుంది. ఉమ్, నేను 2-3 సార్లు బాంబే నుంచి ప్రయాణం చేసినప్పుడు దాదాపు సగం పైన ఖాళీ. ఉమ్, కానీ ఆ రోజు టికెట్ మాత్రం 30,000 ఉంటుంది. బా, ఉమ్. సో మ్యానిపులేట్ చేసి దాన్ని అట్లా. అలాగే శ్రీనగర్ చూస్తే ఆ, అక్కడ బయట ప్రైవేట్ ఆపరేటర్స్ కి ఇచ్చి 1200 కూడా 4,000 రూపాయలది ఉన్న టికెట్ 1200 కూడా లాస్ట్ మినిట్ లో అమ్మేవాళ్ళు. ఆ, ఇప్పుడు ప్రైవేట్ ఆపరేటర్స్ ఆన్లైన్ కాకుండా. అదే. ఇటువంటి డర్టీ ట్రిక్స్ ఒకటి ఆడడం ఆ, ఫెయిర్ గేమ్ కాదు. ఆ విధంగా చూస్తే ఇంకా ఎయిర్ ఇండియా ఉమ్, దాని బ్లోటింగ్ మెకానిజం బ్లోట్ వల్ల చాలా ఇంకా సఫర్ అవుతుంది. ఉమ్. కానీ వాళ్ళది చాలా ఫెయిర్ గేమ్స్ ఉంటాయి. సో ఇక్కడ గవర్నమెంట్ మరి దీన్ని ఎట్లా భరిస్తోంది ఇట్లాంటి టాక్టిక్స్ అన్నింటినీ కూడా? ప్రస్తుతానికి మీడియా ప్రకారం తెలిసింది ఏంటంటే వాళ్ళు రూల్స్ రిలాక్స్ చేశారు, కానీ షోకాజ్ నోటీస్ ఇచ్చారు. అవును. సిఇఓకి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఆ, ఇందులో సర్ప్రైజింగ్ థింగ్ ఇంకోటి ఏంటంటే మనం ఎంతో భారతదేశానికి గొప్ప కింద చెప్పుకుంటాం. అటు గూగుల్ దగ్గర నుంచి అందరూ మన సిఇఓస్ మన వాళ్ళే అని, కానీ దీనికి కాదు. అందరూ మన వాళ్ళని. కానీ మన ఇండియాలో ఉన్న ఎయిర్లైన్స్ కి అందరూ సిఇఓలు అందరూ ఫారినర్సే. ఫారినర్సే. అది పోనీ శాలరీస్ ఏమన్నా పోనీ 4 కోట్లు 10 కోట్లు కాదండి, 60 కోట్లు 70 కోట్లు. వాళ్ళ కమిట్మెంట్స్ ఏముంటాయి. తర్వాత నేషనలిజం అన్నది పైకి చూపించకపోయినా కొంచెం ఇంటర్నల్ గా ఉంటుందండి, అంతే. బాధ వీళ్ళకి బాధ ఉండదు. కమర్షియల్, నేను టికెట్ కొనుక్కున్నా లేకపోతే మాది ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది. స్టార్టింగ్ లో ఇండిగో చెప్పింది కూడా ఆపరేషనల్ రీజన్స్ వల్ల అన్నారు. ఎక్కడ ఆపరేషనల్ రీజన్స్ ఏం కాదు, కేవలం 10 to 15% కట్ చేసుకోవడంలో వాళ్ళు మేనేజ్ చేయగలిగారు. కాకపోతే వాళ్ళు ఏమనుకున్నారంటే మేము ఇప్పుడు ఇండియాలో 64% మాది ఉంది, మా సత్తా ఏదో చూపిస్తాం. దీనికి గవర్నమెంట్ ఏం చేయాలంటే దీన్నే డ్యూయోపోలీ అంటారు ఇంగ్లీష్ లో, కామర్స్ లో. అంటే 2 కంపెనీస్ ఒక సబ్జెక్ట్ ని, అంటే ఒక మ్యాటర్ ని, సర్వీస్ ని కానీ గూడ్స్ ని కానీ కంప్లీట్ డామినేట్ చేస్తున్నాయి. దానివల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ప్రైస్ డిక్టేట్ చేస్తారు. వాళ్ళు ఏది కావాలంటే ఆ రూల్ తెచ్చుకుంటారు. సో ఆ విధంగా ఏంటంటే దీన్ని బ్రేక్ చేయాలండి. కనీసం ఇంకొన్ని 2-3 ఎయిర్లైన్స్ ఇప్పుడు ఆకాశ ఆల్రెడీ వచ్చింది, కానీ దాన్ని బూస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే రీజనల్ ఎయిర్లైన్స్ చాలా ఫెయిల్ అయినాయి, ఇంక్లూడింగ్ హైదరాబాద్ బేస్డ్, విజయవాడ బేస్డ్, ఇవన్నీ ఫెయిల్ అయినాయి. వాటిని అన్నింటినీ రివైవ్ చేసి కొంచెం పెంచాల్సిన అవసరం ఉంది. ఇంకేంటంటే ముందర నుంచి అకౌంటబిలిటీ పెట్టాలండి. ఒకవేళ నిజంగా కొలాప్స్ అవుతుంటే మనం ఏం జాలి చూపించకూడదు, దాన్ని కొలాప్స్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఇండిగో మీద జాలి చూపించాల్సి వస్తుంది, ఎందుకంటే ఈ రోజున 64% ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోతున్నాయి, ప్యాసింజర్స్ ఇబ్బంది అందువల్ల చేస్తుంది. ఇదే వేరే సెక్టర్ లో కూడా చూడాల్సిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని వేరే సెక్టర్ లో కూడా చూడాల్సిన అవసరం ఎంత ఉంది. ప్రస్తుతానికి టెలికాం సెక్టర్ లో జియో అండ్ ఎయిర్టెల్ డామినేట్ చేస్తున్నాయి. వోడాఫోన్, బిఎస్ఎన్ఎల్ సైడ్ లైన్ లో ఉన్నాయి, మిగతా డిఫరెంట్ అయిపోయినాయి. ఒకప్పుడు 12 ప్లేయర్స్ ఉండేవారు, తర్వాత వీళ్ళు డేటా 10 రూపాయల నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడు మినిమం మీకు కనెక్షన్ కావాలి అంటే 2 GB డేటా తోటి ఈ రోజు కనెక్షన్ కావాలి అంటే మినిమం 300 రూపాయలు 350 రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే. సో 2 సంవత్సరాల క్రితం 150 రూపాయలు ఉండేది. మోనోపోలీ లేకుండా చూడాలి, ప్లస్ గవర్నమెంట్ ఇది ఈ దృష్టిలో అమెరికా చాలా ముందంజ ఉంటుందండి. వాళ్ళు ఎప్పటికప్పుడు మార్కెట్ చూసుకుంటా వాళ్ళకున్న అసోసియేషన్ వాళ్ళ రూల్స్ చాలా టైట్ గా ఫ్రేమ్ చేస్తారు. మనం వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది, ఎస్పెషల్లీ ఇటువంటి వాటిలో. అలాగే ఇందులో కూడా బ్యాంక్స్, ఈ రోజు ఏటీఎంస్ లో మనీ లేదు, మరి ఏమవుతుందో తెలియదు. లాస్ట్ 48 hours లో మనీ లేదు. అలాగే వెస్ట్ బెంగాల్లో దుర్గా పూజ వచ్చినప్పుడు 1 month ఏటీఎంస్ క్యాష్ ఫిల్ అవ్వదు. ఇదంతా ఏంటంటే మోనోపోలీ వల్ల ఏంటంటే ఇదంతా జరుగుతుంది. దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది. అలాగే టెలికాం లోను, రైల్వేస్ లోను, తర్వాత బస్సెస్ లోను, తర్వాత మన ఆంధ్రాలోనే చూస్తాం. ఇప్పుడు సంక్రాంతి వచ్చిందంటే టికెట్ కోనసీమకి వెళ్ళాలంటే 3,000 వరకు పెరిగిపోతుంది. ఇదంతా వాళ్ళు కావాలని మ్యానిపులేట్ చేస్తున్నారు. ఎక్స్ట్రా బస్సెస్ కొంచెం వేయచ్చు, అది కాకుండా చేసి ఇలా చేస్తున్నారు. ఎక్స్ట్రా ట్రైన్స్ కూడా వేయచ్చు. అలాగే ఢిల్లీ ఏరియా నుంచి, బాంబే ఏరియా నుంచి బీహార్ కి ఛత్ పూజ అప్పుడు ప్రతి సంవత్సరం కనీసం 100 మంది చనిపోతున్నారు తొక్కిసలాట్లో.
రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట. నేనే చూసాను ఒక రోజుని 1 కిలోమీటర్ క్యూ ప్లాట్‌ఫార్మ్‌లో జనరల్ కంపార్ట్మెంట్‌కి. ఆహ్! హ్మ్. మర్నాడు ఎప్పుడో తొక్కిసలాట అయింది. 80 మంది చనిపోయారు. హ్మ్. అయినా గాని స్పెషల్ ట్రైన్స్ వేరు. వేరు. ఎంతో కాలిక్యులేట్ చేసుకోవాలండి. దీనివల్ల ఏఐలో డేటా వస్తుంది మీకు. జనరల్ టికెట్స్ ఎంత అసలు టికెట్స్ ఎంత కొన్నారన్నది కూడా ఐడియా వచ్చేస్తుంది. అవును. సో ఇది దట్ మనం అంటే వీటికి ఇప్పుడు మీరు చెప్పే ఈ దరిద్రానికి మనం ఫుల్ స్టాప్ పెట్టే అవకాశాలుంటాయా ప్రభుత్వం తరపున? ముఖ్యంగా ఈ ఎయిర్‌లైన్స్ విషయంలో స్పెసిఫిక్‌గా? ఉంటాయనే ఆశిద్దామండి. ఓకే. ఎందుకంటే వీళ్ళందరూ కూడా పొలిటికల్ ప్యాటర్నేజ్ ఒకటి ఎక్కువుంది. ఆ! మీరు చూసిందైతే 2005లో ఇండిగో స్టార్ట్ అయింది. ఆ! స్పైస్ జెట్ తమిళనాడు ప్యాటర్నేజ్ వచ్చింది. అందుకనే ప ప ఇది మారింది. ఆ! ఓనర్‌షిప్ మారింది. హ్మ్. కాపోతే వాళ్ళు నడపలేక మళ్ళా వెనక్కి ఇచ్చేసారు. హ్మ్. ఈ మధ్యలో చాలా లాసెస్‌కెళ్ళింది. కానీ మళ్ళా ప్రాఫిటబుల్ అవుతుంది. హ్మ్. అంటే ఏంటంటే బేసికల్లీ పొలిటికల్ ప్యాటర్నేజ్ తర్వాత పొలిటికల్ డొనేషన్స్ తీస్తే మాత్రం హ్మ్. చాలా వరకు ఏ సెక్టర్ అయినా బాగుపడుతుంది. ఓకే. ఇదంతా బహుశా నేను అనుకోవడం ఇండిగో ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎ పొలిటికల్ బిగ్ వే. ఓకే. ఇదొక ఎందుకంటే అపోజిషన్ టైమ్‌లో మీరు ఇయన్నీ వచ్చినాయి. ప్రస్తుతం ఉన్న ఓకే. అపోజిషన్ టైమ్‌లో. హ్మ్. అది కూడా మనం గమనించాల్సిన విషయం. రైట్. థాంక్ యూ వెరీ మచ్ వివి రావు గారు. ఈ అంశంపై మాకు అవగాహన కల్పించినందుకు. సో వ్యూవర్స్ అది మొత్తానికి ఈ విమానాలు రద్దవ్వడం అనేది ఎంత దారుణంగా ఉంది సిట్యుయేషన్ అంటే లాస్ట్ మినిట్‌లో ఒక ట్రైన్ క్యాన్సెల్ అయిందనో, లేకపోతే ఒక బస్సు క్యాన్సెల్ అయిందనో అన్నంత సింపుల్‌గా విమానాలు రద్దవుతున్నాయి ఈరోజు. సో దాని వెనక ఇంత కథా కమామిషు ఉంది. సో దీనిపై మీ ఆలోచన ఏమిటి? మన దేశంలో ఏదైనా ఇలా జరగొచ్చు అనే దానికి ఇది ఒక రకమైన పరాకాష్ట. మరి దీనిపై మీరేమంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరి ఇటువంటి మైండ్ సెట్స్‌కి ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే మరి ప్రభుత్వం గూడా దీనిపై ఎట్లా చిత్తశుద్ధితో పోరాడాలి అనేది కామెంట్ చేయండి. అండ్ దయచేసి ఈ వీడియోని మన మిత్రులకు గూడా షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.